నమస్కారం అండి. భగవద్గీతలో నేడు 18వ అధ్యాయము మోక్ష సన్యాస యోగమునందు 78వ శ్లోకము తాత్పర్యం వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిర్ ధ్రువానీతిర్మతిర్మమ. తాత్పర్యం: ఎక్కడ యోగేశ్వరుడైన కృష్ణుడు, ఎక్కడ ధనుర్ధారి అయిన అర్జునుడు ఉంటారో అక్కడ విజయము, శ్రేయస్సు, సంపదలు, ఐశ్వర్యము, వాటితో పాటు ధర్మము, నీతి దృఢంగా స్థిరంగా ఉంటాయని నా అభిప్రాయం అని సంజయుడు ధృతరాష్ట్రునితో చెప్పాడు. దీని అర్థం కృష్ణార్జునులు పాండవుల పక్షంలో ఉన్నారు. ఆ కారణం చేత పాండవులు ఈ యుద్ధంలో విజయం సాధిస్తారు. వారికి రాజ్యము, రాజ్య సంపదలు, శ్రేయస్సు కలుగుతాయి. వారి వెంటనే ధర్మము, నీతి ఉంటాయి. ఇది నా అభిప్రాయం అని సంజయుడు యుద్ధ పరిణామాలను ముందే ఊహించి చెప్పాడు. దీనికి బాహ్యమైన కారణం కూడా ఉంది. కౌరవ పక్షాన వారికి వెన్నుదన్ను అయిన భీష్ముల వారు 10 రోజులు యుద్ధం చేసి పడిపోయారు. దానితో పాండవులు సగం విజయం సాధించినట్టు. మిగిలిన సగం విజయం పాండవుల స్వంతమవుతుంది. ఎందుకంటే ధర్మం, యోగేశ్వరుడైన కృష్ణుడు, ధనుర్ధారి అయిన అర్జునుడు వారి పక్షాన ఉన్నారు. నీ కొడుకులు ఈ యుద్ధంలో గెలుస్తారన్నది ఒట్టి మాట. ఇంతవరకు నీవు నీ కుమారుడు సుయోధనుడు యుద్ధంలో గెలుస్తాడు, రాజ్యాధికారం పొందుతాడు, చక్రవర్తి అవుతాడు అనే అపోహలో ఉన్నావు. అది నిజం కాదు. అలా ఎన్నటికీ జరగదు. నీ కుమారులు అధర్మపరులు కాబట్టి ఈ యుద్ధంలో వారికి పరాజయం కలక్క తప్పదు. ధర్మరాజు చక్రవర్తి కావడం తథ్యం. ఇది సంజయుల వారి ఆఖరి మాటలు. ఇది గీతలో ఆఖరు శ్లోకం. అద్భుతమైన శ్లోకం, అర్థవంతమైన శ్లోకం. అర్జునుడు ధనస్సు ధరించి ఉన్నాడు. కృష్ణుడు యోగేశ్వరుడు, యోగులకు ఈశ్వరుడు. యోగమును అభ్యసించినవాడు, యోగమునే ఆయుధంగా కలవాడు. ధనస్సుతో బయట ఉండే శత్రువులను నాశనం చేయవచ్చు, కానీ యోగముతో అంతఃశత్రువులను చంపవచ్చు. ఆ ఆయుధము కృష్ణుని వద్ద ఉంది. బాహ్య శత్రువులను నాశనం చేసి ఆయుధం ధనస్సు అయితే, అంతఃశత్రువులను చంపే ఆయుధం యోగము. ఈ రెండు ఒకే చోట ఉంటే కలిగే ఫలితం తత్ర శ్రీ విజయోభూతి. అక్కడ విజయం, ఐశ్వర్యం, సంపద లభిస్తుంది. అంటే బాహ్య శత్రువులు, అంతఃశత్రువులు నశిస్తే మోక్షము, పరమశాంతి అనే విజయం, ఐశ్వర్యం లభిస్తుంది. కాబట్టి కృష్ణార్జునులు ఉన్న చోట బాహ్య విజయం, అంతర్విజయము తప్పకుండా లభిస్తాయి. అనంత ఐశ్వర్యములు లభిస్తాయి. పరమశాంతి, సుఖము లభిస్తాయి. ఇక్కడ ఎత్ర ఎత్ర అని వాడారు. అంటే ఎక్కడైతే అని అర్థం. ఎక్కడ అనే దానికి సమాధానం సగుణారాధన, పూజా మందిరంలో పటం పెట్టుకోవడం, వాటికి భక్తి శ్రద్ధలతో పూజాధికాలు నిర్వర్తించడం. బాహ్యంగా కృష్ణార్జునులను, వారి ప్రతిమలను పూజిస్తుంటే ఆ ప్రదేశంలో పవిత్రత, శాంతి నెలకొంటాయి. వాటితో పాటు ప్రతి మానవుని మనస్సులో అర్జునుడు, కృష్ణుడు ప్రతిష్ఠింపబడాలి. ఎందుకంటే ఈ లోకంలో ప్రతివాడికి సంతోషం కావాలి, విజయం కావాలి, శాంతి కావాలి. ఇవన్నీ లభించాలంటే ముందు మనలో ఉన్న దుర్మార్గపు ఆలోచనలు నశించాలి. మనలో ఉన్న అంతఃశత్రువులు, కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలు నశిస్తే కానీ సాధ్యం కాదు. దానికి ఆయుధం కావాలి. లోపల ఉన్న శత్రువులను జయించాలంటే యోగమనే ఆయుధం కావాలి. దానికి అధిపతి కృష్ణుడు. ఆయన యోగేశ్వరేశ్వరుడు. కృష్ణుడు ఎక్కడ ఉంటే అక్కడ ధర్మం ఉంటుంది. అర్జునుడు ఎక్కడ ఉంటాడో అక్కడ అధర్మం నాశనమవుతుంది. కాబట్టి కృష్ణార్జునుడు ఎక్కడ ఉంటే అక్కడ విజయం, ఐశ్వర్యం, సుఖము, శాంతి లభిస్తుంది. కృష్ణుడు జ్ఞాన యోగమునకు ప్రతీక అయితే అందుకే యోగేశ్వరుడని అన్నారు వ్యాసుల వారు. అర్జునుడు కర్మయోగానికి ప్రతీక, అందుకే ధనుర్ధరః అని అన్నారు. ముందు కర్మయోగము ఆచరించి దాని ద్వారా జ్ఞానమును సంపాదించాలి, ఆత్మజ్ఞానము పొందాలి. దీని పరిణామము ధ్రువానీతి. అంటే నీతి ధ్రువంగా వర్ధిల్లుతుంది, పరమశాంతి కలుగుతుంది. కాబట్టి అందరూ కృష్ణార్జునులను పూజాగృహంలోనే కాదు, మనసులో కూడా నిలుపుకొని గీతను ప్రతినిత్యము అధ్యయనం చేసి స్మరించుకుంటూ, మననం చేసుకుంటూ ఆచరిస్తే వారికి అనంత ఐశ్వర్యం, పరమశాంతి లభిస్తాయి అని గీతాసారము. దీనితో భగవద్గీత సంపూర్ణము.
శ్రీ మహాభారతం మధ్యలో ఆణిముత్యంలా భాషిల్లుతున్న ఉపనిషత్తుల సారమైన బ్రహ్మ విద్య యోగశాస్త్రము శ్రీకృష్ణార్జున సంవాద రూపంలో మనకు వ్యాసుల వారందించిన భగవద్గీతలో మోక్ష సన్యాస యోగము అను 18వ అధ్యాయం సంపూర్ణం. ఇంతటితో భగవద్గీత సర్వము సంపూర్ణం. ఓం తత్సత్, ఓం తత్సత్, ఓం తత్సత్. శాంతి మంత్రం. ఓం సర్వేషాం స్వస్తిర్భవతు, సర్వేషాం శాంతిర్భవతు. ఓం సర్వేషాం పూర్ణం భవతు, సర్వేషాం మంగళం భవతు. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయా, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం అసతో మా సద్గమయ, తమసో మా జ్యోతిర్గమయ. ఓం మృత్యోర్మామృతంగమయ. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే, పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం సహనావవతు, సహనౌ భునక్తు, సహ వీర్యం కరవావహై, తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహముతో నాచే నిర్మించబడిన ఈ గీతా జ్ఞానయజ్ఞంలో నిరంతరం నా వెంట ఉండి నన్ను నడిపించిన భక్తి పేజెస్ అధినేత కేవి రాఘవరావు గారికి నా మనఃపూర్వక ప్రణామాలు అర్పించుకుంటాను అంటూ ఈ విశ్లేషణ రచించిన ఎంవి సుబ్రహ్మణ్యం గారు సెలవిస్తున్నారు. వారి రచనను నేను నా గళంతో, భాస్కర గళంతో మీకు వినిపించినందుకు నాకెంతో ఆనందంగా ఉన్నది. మీరు వింటూ నేను విన్నదాన్ని మీరు కూడా ఆస్వాదించి ఈ భగవద్గీతను ఎల్లప్పుడూ మీరు స్మరించుకుంటూ మీ జీవితాలని ఉన్నత స్థాయిలో ఉంచుకోవాలని ఆశిస్తున్నాను. సమాప్తం. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.